శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాస మహత్యం 28వ అధ్యాయం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈశ్వరుడు చెప్తున్నాడు అగస్త్యార్ఘ్య విధి. శ్రావణ మాసంలో ఆచరించాల్సిన అగస్త్యార్ఘ్యం అనే ఉత్తమ విధిని తెలియచేస్తాను విను అంటున్నాడు. అగస్త్య నక్షత్ర ఉదయానికి ముందే కాల నియమాన్ని తెలుసుకోవాలి. రాత్రి పగలు సమాన కాలం ఉండే రోజు నుండి 7 రోజుల పాటు అర్ఘ్య ప్రదానం చేయాలి. ఏ రోజు నుండి అర్ఘ్యం ఇవ్వడం ప్రారంభిస్తారో ఆ రోజు ప్రాతకాలంలో తెల్ల నువ్వులతో స్నానం చేసిన గృహస్థు తెల్లని వస్త్రాన్ని తెల్లని పూలమాలను ధరించి బంగారం మొదలైన ధాతువులతో తయారై పంచరత్న ఖచ్చితమై నేతి పాత్రతో కూడినదై మోదకాలు మొదలైన అనేక రకాల భక్ష్య పదార్థాలు పండ్లతో పుష్పమాల వస్త్రంతో అలంకరింపబడిన పూర్ణమైన రాగి పాత్రను దానిపై పెట్టి ఆ పాత్రపై అగస్త్యుని బంగారు ప్రతిమను స్థాపించాలి. ఆ ప్రతిమ బొటనవ్రేలంత పరిమాణం కలదై 4 చేతులతో స్థూలకాయుడై పొడవైన భుజాలతో సుందరుడై శాంతభావంతో ఉన్న జటామండలధారి కమండలం పట్టుకొని అనేక మంది శిష్యులతో కూడినవాడై చేతిలో దర్భలను అక్షతలను ధరించి లోపాముద్ర సమేతంగా దక్షిణాభిముఖుడై ఉండాలి. దాని యందు అగస్త్యుణ్ణి అవాహన చేసి గంధం పువ్వులు మొదలైన షోడశోపచారాలతో నైవేద్యాలతో పూజించి దద్యోదనం సమర్పించి అర్ఘ్యప్రదానం చేయాలి. ముందుగా బంగారం వెండి రాగి లేదా ఇత్తడి పాత్రలో నారింజ ఖర్జూరం కొబ్బరి గుమ్మడి పొట్లకాయ అరటి దానిమ్మ బెండకాయ నిమ్మ నల్లకలువ పద్మం దర్భలు దూర్వాలు మరొక 7 రకాల పండ్లు పువ్వులు 7 రకాల ధాన్యాలు పాత్రయందు ఉంచి దానిని పూజించి మోకాలిపై కూర్చుని శిరస్సు వరకు ఆ పాత్రను ఎత్తి అగస్త్య మహర్షిని ధ్యానిస్తూ శ్రద్ధాభక్తులతో ఈ మంత్ర సదృశ శ్లోకాలతో అర్ఘ్యం ఇవ్వాలి. కాశ్యపుష్ప ప్రతీకాశ వహ్నిమారుత సంభవ మిత్రావరుణయో పుత్రకుంభయోనే నమోస్తుతే వింధ్యావృద్ధిక్షయకర మేఘతోయ విశాపః రత్నవల్లభదేవర్షే లంకావాస నమోస్తుతే ఆతాపి భక్షితో యేన వాతాపి చ మహాబలః లోపాముద్రాపతిః శ్రీమాన్ యోऽసౌ తస్మై నమో నమః ఏనోదితేన పాపాని విలయం యాంతి చాధయః వ్యాధయః త్రివిధాస్తాపాస్తస్మై నిత్యం నమో నమః యాదః పూర్ణః సరిన్నాథో येन వై శోషితః పురా సపుత్రాయ సశిష్యాయ సపత్నీకాయ వై నమః. తరువాత లోపాముద్రాదేవి అర్ఘ్య శ్లోకం. రాజపుత్రీ మహాభాగే ఋషిపత్ని వరాననే లోపాముద్రే నమస్తుభ్యం అర్ఘ్యం మే ప్రతిగృహ్యతాం అని ఆ తర్వాత అర్ఘ్యమిచ్చిన మంత్రాలతో 8000 లేదా 108 ఆహుతులతో హోమం చేసి అగస్త్యుణ్ణి శరణు వేడి ఇలా ప్రార్థించాలి. అచింత్య చరితాగస్త్యం యథాగస్త్య ప్రపూజితః ఏహి కాముష్మికీం కృత్వా కార్యసిద్ధిం రజస్వభోః అని. అనంతరం అగస్త్యుణ్ణి విసర్జన చేసి వేదాంగవేతైన బీద బ్రాహ్మణ గృహస్థుకు పదార్థాలన్నింటినీ అర్పిస్తూ ఇలా ప్రార్థించాలి. అగస్త్యో ద్విజరూపేణ ప్రతిగృహ్ణాతు సత్కృతః అగస్త్యః ప్రతిగృహ్ణాతి హ్యగస్త్యో వై దదాతి చ ఉభయోస్తారకోగస్త్యో హ్యగస్త్యాయ నమో నమః అని. ఈ విధంగా దానమిచ్చి పూర్వం చెప్పబడిన మంత్రాలను జపం చేయాలి. ఈ విధంగా 7 రోజులు చేసి 7వ రోజున తెల్లని ఆవును సకల భూషణాలతో అలంకరించి దానం చేయాలి. ఏ కోరిక లేకుండా 7 సంవత్సరాలు ఇలా ఆచరిస్తే జన్మరాహిత్య స్థితి కలుగుతుంది. సకామంగా చేస్తే
రూపలావణ్యాలతో కూడిన చక్రవర్తిత్వం లభిస్తుంది. బ్రాహ్మణుడు ఆచరిస్తే సకల వేద శాస్త్రాలలో విశారదుడు అవుతాడు. క్షత్రియులైతే సముద్రాంతం వరకు గల భూమికి పాలకులవుతారు. వైశ్యులైతే గో, ధన, ధాన్యాది సంపదలు పొందుతారు. శూద్రులు ఆచరిస్తే అత్యధిక ధనం, ఆరోగ్యం, సత్యప్రాప్తి కలుగుతుంది. స్త్రీలు ఆచరిస్తే వారికి సౌభాగ్యం, పుత్రుల అభివృద్ధి, ఇంటిలో సకల వస్తు సమృద్ధి కలుగుతుంది. పూర్వ సువాసినులకు పుణ్యం పెరుగుతుంది. కన్యలు ఆచరిస్తే రూపగుణ సంపన్నుడైన భర్తను పొందుతారు. ఏ దేశంలో ఈ విధంగా అగస్త్యార్ఘ్య విధి చేయబడుతుందో ఆ దేశంలో వర్షాలు కోరినప్పుడు కురిసి సుభిక్షంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు కలుగవు, వ్యాధులు ఉండవు. ఈ అగస్త్యార్ఘ్య ప్రధాన చరిత్రను పఠించిన వారు, విన్నవారు సకల పాపాల నుండి ముక్తులై భూలోకంలో దీర్ఘాయుతో జీవించి హంసలు పూంచిన రథంలో స్వర్గాన్ని చేరుకుంటారు. జీవనకాలమంతా ఈ వ్రతాన్ని నిష్కామభావంతో చేస్తే ముక్తిని పొందుతారు అని ఈశ్వరుడు తెలియచేస్తున్నాడు. అంటే ఈ అగస్త్యార్ఘ్య ప్రధాన చరిత్రను పఠించిన వారు, విన్నవారు సకల పాపాల నుండి ముక్తులై భూలోకంలో దీర్ఘాయువుతో జీవించి హంసలు పూంచిన రథంలో స్వర్గాన్ని చేరుకుంటారు. జీవనకాలమంతా ఈ వ్రతాన్ని నిష్కామభావంతో చేస్తే ముక్తిని పొందుతారు అని తెలియచేస్తున్నాడు పరమేశ్వరుడు. ఇది శ్రీ స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణమాస మహత్యం నందు 28వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.